హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన కల్కి 2898 AD మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ మూవీ నాకైతే బాగానే ఉంది ఫ్రెండ్స్. మైథలాజికల్ హిస్టరీని మహాభారతాన్ని సైన్స్ ఫిక్స్ థ్రిల్లర్గా మిక్స్ చేసి బాగానే అటెంప్ట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, క్యామియోస్ ఇలా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రభాస్ గారితో కామెడీ ట్రై చేశారు. అది కొన్ని చోట్ల బాగున్నా కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగ్. అయితే ఇంటర్వ్యూల ముందు హై ఇచ్చే సీన్స్ స్టార్ట్ అవుతాయి. ఇంటర్వ్యూల్ సూపర్ గా ఉంటుంది. కొన్ని మహాభారత సీన్స్ మూవీ మహాభారత టర్న్ చేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని లాగ్ సీన్స్, బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ అశ్వత్థామ క్యారెక్టర్, బ్రహ్మాస్త్ర సీన్స్, నాకు అర్జున రివీల్ చేసే సీన్స్ అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. మనకు తెలిసిన స్టోరీనే ఫ్యూచర్ వెపన్స్ తోని సైన్స్ ఫిక్స్ థ్రిల్లర్ గా డైరెక్టర్ గారు బాగా ప్రెజెంట్ చేశారు. బిగినింగ్ 5 minutes సూపర్ గా ఉంటుంది మూవీ అయితే. ఇక సెకండ్ హాఫ్ మనం నాగార్జున గారి వరల్డ్ లోకి తీసుకువెళ్ళిపోతారు. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ అయితే సూపర్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ గురించి మనం ఇంకా పెద్దగా చెప్పుకోక్కర్లేదు. సెకండ్ హాఫ్ ఈజ్ నెక్స్ట్ వరల్డ్ అనమాట. ఫస్ట్ హాఫ్ కంటే యాక్షన్ సీన్స్ సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ ఉంటాయి. క్లైమాక్స్ లాస్ట్ 15 minutes మూవీకి అయితే ఒక విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ బాలేవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ గా ఉంది. ప్రభాస్ గారిని సూపర్ హీరోగా చూస్తూ ఉంటే టాలీవుడ్ కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అనిపించింది. లాస్ట్ 5 minutes మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. విఎఫ్ఎక్స్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ఓకే అనిపించిన సెకండ్ హాఫ్ లో మాత్రం సూపర్ గా ఉంది. మూవీకి సెకండ్ హాఫ్ ఇంపార్టెంట్. కొన్ని క్యామియో రోల్స్ వాళ్ళకి సూట్ కాలేదేమో అనిపించింది. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చినప్పటికీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం బోరింగ్ గా లాగ్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ బాగున్నప్పటికీ కొంచెం యాక్షన్ పార్ట్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఇంక్లూడ్ చేసి ఉంటే బాగున్నా అని అనిపించింది నాకైతే మాత్రం. యాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంటే. ఎక్కువసేపు ప్రభాస్ గా డైలాగ్స్ కూడా పెద్దగా ఫస్ట్ హాఫ్ లో ఉండవు. సెకండ్ హాఫ్ నుంచే సూపర్ గా ఉంటుంది. ఈ యాక్షన్ సైన్స్ ఫిక్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 4.5 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.